పొడి పొడిలాడే కాకరకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం. బాండ్లీలోని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకొని వేసుకోండి. ఇవి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కారానికి కావలసినంత ఎండుమిర్చి, కరివేపాకులు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పోపులోని ఆనియన్స్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మసాలా పౌడర్స్ ఏమీ వేసుకో అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి ఉంచిన కాకరకాయల్ని మీకు నచ్చిన సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలుపుకోండి. ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి, మూతేం లేకుండా. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇదే విధంగా కలుపుకొని మూత అస్సలు ఏం పెట్టకూడదు, మూత ఏం పెట్టుకోకూడదండి లాస్ట్ అయ్యే వరకు. ఈ కర్రీ ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేయండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. మూత పెట్టి ఇది ఫ్రై చేస్తే మాత్రం ఈ కర్రీ అంతా ముద్దకూరలాగా తయారైపోద్ది. కాబట్టి మూత లేకుండా ఒక 20 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేస్తే రెడీ అయిపోయినట్టుగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టుగా.